హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వరకు ఆపరేటర్స్లో యూనరీ ఆపరేటర్స్ గురించి, బైనరీ ఆపరేటర్స్ గురించి ఇన్ డెప్త్గా మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ రోజు మనం వచ్చేసి ఏంటంటే టర్నరీ ఆపరేటర్స్ గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. బికాస్ టర్నరీ ఆపరేటర్స్ కూడా మనకు వచ్చేసిందంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. వై? బికాస్ మనం వచ్చేసిందంటే కోడింగ్ రాసేటప్పుడు మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్, టర్నరీ ఆపరేటర్ అనేది మనకి ఎంతగా యూస్ అవుతుందని. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసిందంటే టర్నరీ ఆపరేటర్ అంటే ఏంటంటే మోర్ దెన్ టూ వేరియబుల్స్ కానీ మనం అప్లై చేసే పని అయితే అలాంటప్పుడు మనం వచ్చేసి ఏంటంటే టర్నరీ ఆపరేటర్ వాడతాం. ఓకేనా? అయితే దీని యొక్క సింబల్ వచ్చేసిందంటే క్వశ్చన్ మార్క్ కోలన్. ఇది మనకు వచ్చేసింది ఏంటంటే టర్నరీ ఆపరేటర్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్ గా కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అప్పుడు మీకు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది టర్నరీ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందని. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే కోడింగ్ ఫస్ట్ రాద్దాము. సో లార్జెస్ట్ టూ నెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్? లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ టూ గివెన్ నెంబర్స్. మనకి ఇచ్చిన రెండు నెంబర్స్ లో మనకు వచ్చేసి లార్జెస్ట్ నెంబర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసిందంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 100, అలాగే నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్ టు 200 అని చెప్పి తీసుకున్నాం. మామూలుగా అయితే మనం వచ్చేసి దీన్ని ఎలా చెక్ చేస్తాం ఫ్రెండ్స్? ఇఫ్ ఏ అనేది మనకు గ్రేటర్ దాన్ బి గానైతే system.out.println, so A is larger. కరెక్టా? ఎల్స్ ఒకవేళ లేకపోతే system.out.println B is larger. కరెక్టా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఒకసారి రన్ చేసి చూద్దాం మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందని. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏంది ఫ్రెండ్స్, 200 అనేది లార్జర్. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, బి ఈజ్ లార్జర్ 200 అని చెప్పేసి మనకు అవుట్పుట్ ఇచ్చింది. కరెక్టా? అయితే నేను వచ్చేసిందంటే ఇంత లేకుండా మనం వచ్చేసి జస్ట్ ఒక టర్నరీ ఆపరేటర్ వాడుకొని ఈజీగా మనం కోడ్ అనేది ఇక్కడ రాయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూసుకున్నట్టయితే system.out.println ఇఫ్ ఏ అనేది గ్రేటర్ దాన్ బి గానైతే సో ఏని ప్రింట్ చేయి, ఎల్స్ లేకపోతే బిని ప్రింట్ చేయి అని చెప్పేసి నేను ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మనం ఇక్కడ వచ్చేసిందంటే కండిషన్ చెక్ చేస్తున్నాం, ప్లస్ మనకు వచ్చేసిందంటే విచ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ అని చెప్పేసి ఏంటంటే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ కూడా చేస్తున్నాం. కరెక్టా? సో కాబట్టి ఇలాంటప్పుడు మనం దేన్ని వాడతామంటే టర్నరీ ఆపరేటర్ వాడుకొని చాలా అంటే చాలా సింపుల్ ఎఫిషియెంట్ గా రాయొచ్చు ఫ్రెండ్స్ కోడ్ అన్నది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ రన్ చేసినట్టయితే అవుట్పుట్ ఎంత? సో 200. కరెక్టా? సో ఇంతకు ముందు మనకి ఏమైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ సేమ్ అదే అవుట్పుట్ ఇక్కడ కూడా వచ్చింది కదా ఫ్రెండ్స్. వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. సో కాబట్టి ఇది మనకు వచ్చేసింది అంటే టర్నరీ ఆపరేటర్ వల్ల యూస్. ఓకేనా? సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ చూసాం. ఇప్పుడు మనం వచ్చేసి అంటే సేమ్ సేమ్ లార్జెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్ కూడా చూద్దాం. సో లార్జెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్ కాబట్టి ఇక్కడ మనం వచ్చేసిందంటే ఒక త్రీ వేరియబుల్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంట్ a1 ఈక్వల్ టు 2, int b1 ఈక్వల్ టు 4, int c1 ఈక్వల్ టు 6. ఓకేనా? ఇప్పుడు వీటిలో మనకు వచ్చేసిందంటే లార్జెస్ట్ నెంబర్ ఏందో ముందు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? యాక్చువల్గా అయితే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కానీ వాడుకుంటే ఫస్ట్ a1ని b1 c1తో కంపేర్ చేసుకోవాలి, మళ్ళీ b1ని c1 a1తో కంపేర్ చేయాలి. అప్పుడు లేకపోతే మనకు వచ్చే c1 అనేది లార్జెస్ట్ అని చెప్పేసి చెప్పగలుగుతాం. అంటే ఈ మనం వచ్చేసి ఇక్కడ ఇఫ్ వాడాలి, ఎల్స్ ఇఫ్ వాడాలి, ఎల్స్ వాడాలి. సో ఈ విధంగా మల్టిపుల్ వాడాలి ఇక్కడ. సో ఇవన్నీ వాడేదాని బదులు మనం సింపుల్ గా ఒక టర్నరీ ఆపరేటర్ వాడుకున్నామంటే పక్కా మనకు చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ కోడింగ్ అనేది. రైటా? సో ఇప్పుడు ఈ రెండింటికి నేను వచ్చేసి అంటే టర్నరీ ఆపరేటర్ ఇక్కడ వాడుతున్నా. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఏంలా జస్ట్ ఇఫ్ a1 అనేది గ్రేటర్ దాన్ b1 గానైతే మనకు వచ్చేసి ఏంది, a1 ని ప్రింట్ చేయి, ఎల్స్ లేకపోతే b1 ని ప్రింట్ చేయి అంటున్నా. ఓకేనా? కానీ ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇట్ థ్రోయింగ్ అన్ ఎర్రర్. వై? బికాస్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఏదో ఒక వేరియబుల్ లో మనం స్టోర్ చేసుకోవాలి కదా. సో కాబట్టి ఇంటూ d1 ఈక్వల్ టు అని చెప్పేసి అంటున్నా. నవ్ ఎర్రర్ ఈస్ గాన్. రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసిందంటే a1 b1 లో ఏది లార్జెస్ట్ నెంబర్ అని చెప్పేసి మనకి ఇస్తుంది. ఇప్పుడు ఏది లార్జెస్ట్ నెంబర్ ఫ్రెండ్స్? 4.
కరెక్టా? ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఈ D1కి ఈ C1కి మనం కంపేర్ చేసుకుంటే పక్కా మనం వచ్చేసిందంటే చెప్పగలుగుతాం కదా విచ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ అని. సో అలాంటప్పుడు మనం డైరెక్ట్గా ఒకే ప్రింట్ స్టేట్మెంట్లో మనం వాడుకోవచ్చు. ఇఫ్ D1 ఈజ్ గ్రేటర్ దాన్ C1 అయితే మనకు వచ్చేసి D1 ప్రింట్ చేయి, ఎల్స్ లేకపోతే C1 ప్రింట్ చేయి అని చెప్పేసి అంటున్నాం. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, సో ఏదైతే లార్జెస్ట్ నెంబరో ఆ లార్జెస్ట్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. కరెక్టా? ఇప్పుడు మనం ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్టయితే అవుట్పుట్ ఎంత ఫ్రెండ్స్? 6. రైట్? సో కరెక్టే కదా. ఈవెన్ మీరు వచ్చేసిందంటే ఈ విధంగా తీసుకోండి, లేకపోతే జిగ్జాగ్గా తీసుకోండి, మీరు ఎట్టైనా తీసుకోండి ఇన్ఫర్మేషన్. బట్ మనకి ఇక్కడ వచ్చేసిందంటే ఇది వ్యాలిడ్ కండిషన్. సో కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఏంటంటే ప్రాపర్గా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే సేమ్ లార్జెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 నెంబర్స్. సో మనకు వచ్చేసిందంటే 4 నెంబర్స్ లో కూడా మనకు లార్జెస్ట్ నెంబర్ ఏంది అని చెప్పేసి మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం వచ్చేసిందంటే కొన్ని వేరియబుల్స్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. int a2 ఈక్వల్ టు 10, అలాగే int b2 ఈక్వల్ టు 2, అలాగే int c2 ఈక్వల్ టు 6, అలాగే int d2 ఈక్వల్ టు 12. ఓకేనా? సో ఇప్పుడు ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు వచ్చేసిందంటే లార్జెస్ట్ నెంబర్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఒకటి మనం వచ్చేసి అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడి మనం చేయొచ్చు. కానీ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడి చేయడం ఎఫిషియంట్ అంటారా, లేకపోతే మనం టర్నరీ ఆపరేటర్ వాడి చేయడం మనకి ఎఫిషియంట్ అంటారా? సో పక్కా మనకు వచ్చేసి ఏంటంటే టర్నరీ ఆపరేటర్ వాడి చేయడం చాలా అంటే చాలా ఎఫిషియంట్. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం ఏటి కంపేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ A2 B2 కంపేర్ చేద్దాం. అప్పుడు ఈ రెంట్లో లార్జెస్ట్ నెంబర్ ఏందో తెలుస్తుంది. C2 D2 కంపేర్ చేద్దాం. అప్పుడు ఇట్లా లార్జెస్ట్ నెంబర్ ఏందో తెలుస్తుంది. అప్పుడు ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది. ఈ రెండిట్లో కూడా మనం కంపేర్ చేసామంటే విచ్ ఇస్ ఆ లార్జెస్ట్ నెంబర్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసింది, ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసింది ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇక్కడ A2 అనేది గ్రేటర్ దాన్ B2 అయితే సో ఇక్కడ ఏం స్టోర్ అవ్వాలి? A2 అనేది లార్జెస్ట్ అవ్వాలి. ఎల్స్ లేకపోతే B2 అనేది మనకు లార్జెస్ట్ అవుతుంది. కరెక్టా? అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏదో G2 అని చెప్పి తీసుకుంటున్నా. ఇక్కడ మనకు C2 అనేది గ్రేటర్ దాన్ D2 అయితే మనకు వచ్చేసి ఏది లార్జెస్ట్ ఫ్రెండ్స్? C2 అనేది లార్జెస్ట్. ఎల్స్ లేకపోతే మనకు వచ్చేసి D2 అన్నది లార్జెస్ట్. కరెక్టా? ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఇక్కడ మనకు ఒక లార్జెస్ట్ నెంబర్ వచ్చింది, అలాగే ఇక్కడ మనకు ఒక లార్జెస్ట్ నెంబర్ వచ్చింది. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఎంత ఫ్రెండ్స్? 10. అలాగే ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఎంత? 12. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ రెండింటికి కంపేర్ చేస్తున్నాం విచ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ అని. సో system.out.println ఇక్కడ మనకు వచ్చేసిందంటే E2 అనేది గ్రేటర్ దాన్ G2 అయితే మనకు వచ్చేసి ఏం ప్రింట్ చేయమంటున్నా? E2ని ప్రింట్ చేయమంటున్నా. ఎల్స్ లేకపోతే G2ని ప్రింట్ చేయమంటున్నా. కరెక్టా? సో కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి రన్ చేసి చూద్దామా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? పక్క 12 అనేది వస్తుంది. కరెక్టా? సో కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి అంటే రన్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ ఎంత ఫ్రెండ్స్? 12. కరెక్టా? సో ఇలా మనకు వచ్చేసిందంటే టర్నరీ ఆపరేటర్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి దగ్గరలే కాదు, మనం వచ్చేసి అంటే డిఫికల్ట్గా కోడ్ రాస్తున్నప్పుడు కూడా మనకు వచ్చేసి ఏంటంటే టర్నరీ ఆపరేటర్ వాడుకొని చాలా ఈజీగా చాలా ఎఫిషియెంట్గా మనం కోడ్ అనేది రాయడానికి ఉంటుంది. ఒకటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే టర్నరీ ఆపరేటర్ వల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. నెంబర్ 2 మనకు వచ్చేసి అంటే కోడ్లో క్లారిటీ అనేది చాలా పెరుగుతుంది. నెంబర్ 3 మనకు వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అండర్స్టాండబుల్ అవ్వగలుగుతాం ఫ్రెండ్స్. సో కాబట్టి టర్నరీ ఆపరేటర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్. ఓకేనా? సో ఐ థింక్ మీకు వచ్చేసిందంటే టర్నరీ ఆపరేటర్ వల్ల యూస్ ఏంటి, సో టర్నరీ ఆపరేటర్ మనం ఎక్కడ యూస్ చేయాలి, A to Z మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మీకు కానీ నా యొక్క వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.